ఎస్ఏ ఫుడ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పెసరట్టు ఉప్మా. చాలా బాగుంటుంది. ఇది కార్తీక మాసం కనుక ఉల్లిపాయలు లేకుండా ఈ రెసిపీ చేసుకుందాం. ఇలా చేస్తే ఎలా ఉందో రుచి చూసి చెప్పండి. కారం తక్కువ తినేవాళ్ళకి ఏ చట్నీ లేకపోయినా బాగుంటుంది. ఇంకా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? 1 కప్పు పెసలు ముందు రోజు రాత్రి నానబెట్టి ఉంచుకోవాలి. ఒక మిక్సీ జార్లో నానబెట్టి ఉంచిన పెసలు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ చేసి అందులో 3 స్పూన్ల వరిపిండి, 3 అంగుళాల అల్లం ముక్క, 10 లేక 12 పచ్చిమిర్చి, తగినంత సాల్ట్ వేసి మిక్సీ చేసుకోవాలి. చేసిన పిండిని బౌల్లోకి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కలిపి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి పోపు దినుసులు వేసి అవి వేగాక 8 లేక 9 జీడిపప్పులు, 5 లేక 6 మిర్చి వేసి అరంగుళం అల్లం ముక్కలు, 2 లేక 3 రెబ్బల కరివేపాకు వేసి కలిపి 1.5 గ్లాసు నీరు పోసి కొద్దిగా డాల్డా వేసి తగినంత సాల్ట్ వేసి కలిపి మూత పెట్టి మరగనివ్వాలి. నీరు పొంగులు వచ్చాక 1 కప్పు ఉప్మా రవ్వ వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. రవ్వ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. 2 నిమిషాలకు ఉప్మా తయారవుతుంది. బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఉప్మా పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ముందుగా తయారు చేసుకున్న దోసపిండిని పెనం వేడెక్కాక 1 గరిటె చొప్పున దోసలు వేసి అటు ఇటు ఎర్రగా కాల్చుకుంటే పెసరట్టు రెడీ. ఈ పెసరట్టు మీద ఉప్మా వేసుకున్నా విడివిడిగా పెట్టుకొని తిన్నా పల్లి పుట్నాలు ఏ చట్నీతోనైనా కారంగా రుచిగా ఉండే పెసరట్టు ఉప్మా సర్వ్ చేసుకోవడానికి రెడీ. ఈరోజు చిట్కా: గాజు గిన్నెలో వేడి పదార్థాలను వేసే ముందు వాటి కింద మెత్తని బట్టను ఉంచితే అవి పగలకుండా ఉంటాయి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.